నా పేరు మధు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత టీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి ఒక తీరు అనేటువంటిది రాష్ట్రంలో కనపడుతుంది. ప్రభుత్వ స్థలాలు, ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీ ఏదైతుందో ఆ యూనివర్సిటీ స్థలాన్ని ఈరోజు కార్పొరేట్ పెట్టుబడిదారులకి దారాదత్తం చేయటానికి ఈ ప్రభుత్వం పూనుకున్నది. ఇది చట్టవిరుద్ధమైనటువంటిది, ఇది అప్రజాస్వామికమైనటువంటిది. ప్రభుత్వ స్థలాల్ని అమ్మటేందుకు వీల్లేదు. ఇది వ్యాపారంగా మార్చేటువంటి ఒక వైఖరి ఏమిటి, దీన్ని తిరిగి కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఎందుకు అమ్ముతున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి, దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయటం, వాళ్ళని అరెస్ట్ చేయటం అనేటువంటిది ఈరోజు కొనసాగుతున్నది. దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీల నాయకుల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని, అట్లాగే సిపిఐఎం న్యూ డెమోక్రసీ నాయకత్వాన్ని, అలాగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకత్వాన్ని, పీడిఎస్ విద్యార్థి సంఘం నాయకత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి అరెస్టులు చేయటం అనేటువంటిది కొనసాగిస్తున్నది. ఈ అరెస్టులు అనేటువంటి ఎందుకు కొనసాగుతున్నాయి అనేటువంటిది అంటే, వాళ్ళు ఏదైతే ఈ ప్రభుత్వ స్థలాల్ని కార్పొరేట్ పెట్టుబడిదారులకి అమ్మటేందుకు చూస్తున్నారో వీటిని వ్యతిరేకించడం అనేటువంటి జరుగుతున్నది. వ్యతిరేకించినందుకే అరెస్టులు చేస్తారా? మీరు వ్యాపారంగా ఈరోజు ప్రభుత్వ స్థలాల్ని మార్చదలుచుకున్నారా? గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఈ వైఖరిని అనుసరించాడు. ఇట్లాంటి వైఖరి అనుసరించే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేకతని ఎదుర్కొని రాష్ట్రంలో దిగిపోయేటువంటి ఒక పరిస్థితి ఏర్పడేది. ఈరోజు అదే స్థానంలోకి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఈ చర్యల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. వీటికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా చేపడతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రజాస్వామ్యతంగా వ్యవహరించమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం. ఇదే వైఖరి అనుసరిస్తే ప్రజా ఉద్యమాలతోటి ఇట్లాంటి నిర్బంధాలను వెనక్కి కొడతాం, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకుంటామని చెప్పి సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సందర్భంగా తెలియజేస్తాం.